వేగం ఉంటే విజయం ఖాయమనుకుంటారా? లేక ఓర్పు, పట్టుదలే నిజమైన గెలుపుని తీసుకొస్తాయా? ఒక గర్వంతో నిండిన కుందేలు, ఒక నెమ్మదిగా నడిచే తాబేలు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ పోటీ మీకొక అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. రండి, నెమ్మదిగా అయినా నిలకడగా ముందుకు సాగితే ఎలా విజయం సాధించవచ్చో ఈ కథలో చూద్దాం. ఒక అందమైన అడవిలో తన వేగంపై గర్వపడే కుందేలుండేది. అదే అడవిలో నెమ్మదిగా నడిచే తాబేలు కూడా ఉండేది. రోజూ కుందేలు తాబేలును చూసి నవ్వేది. ఇంత నెమ్మదిగా నడిస్తే జీవితంలో ఏం సాధిస్తావు అనేది. తాబేలు మాత్రం మౌనంగా వినేది. ఒకరోజు తాబేలు ప్రశాంతంగా చెప్పింది, వేగం మాత్రమే కాదు, ఓర్పు కూడా ముఖ్యం. రేస్ చేద్దామా? కుందేలు గట్టిగా నవ్వింది. రేసు మొదలైంది. కుందేలు మెరుపులా దూసుకెళ్ళింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, కాని ఆగకుండా. ఇంత నెమ్మదిగా వస్తే నేను ఎప్పుడైనా గెలుస్తా అనుకుంది కుందేలు. ఆ గర్వమే కుందేలు తప్పుకు కారణమైంది. మధ్యలోనే చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగలేదు. ఒక్కడుగు, ఇంకో అడుగు, తన లక్ష్యం వైపు నడిచింది. చివరకు తాబేలు ఫినిష్ లైన్ దాటింది. మేల్కొన్న కుందేలు పరుగెత్తినా ఆలస్యమైపోయింది. ఈ కథ మనకు చెప్పేదొక్కటే, నెమ్మదిగా అయినా నిలకడగా ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే.